నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. అమెరికాలోని చార్లెట్లో ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు ఎన్ఆర్ఐలు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఎన్ఆర్ఐ సంజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ మాజీ సలహాదారు పోతిరెడ్డి నాగార్జునరెడ్డి మాట్లాడుతూ జగనన్న పుట్టినరోజున తనను ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. జగనన్నకు ఆ దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శించడం కాకుండా ఈ ప్రభుత్వం చేస్తున్న మోసాలను, మోసపూరితమైన హామీలను ప్రజల్లోకి తీసుకుపోవాలని, ఇప్పుడు మళ్లీ విజన్ 2047 అని చెబుతున్నారని, ప్రజలే ఈ ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెప్తారన్నారు. ఈ కార్యక్రమంలో సంజీవ, వెంకటరంగారెడ్డి, సుబ్బారెడ్డి మేక, రాధాకృష్ణ, మధుకర్, సిద్ధారెడ్డి, సురేష్, దేవిరెడ్డి, శివరెడ్డి, బాజీషేక్, సందీప్, జగన్ మేడ తదితరులు పాల్గొన్నారు. మాజీ సలహాదారుడు నాగార్జున రెడ్డిగా నేను అందరికీ కృతజ్ఞత అభివందనాలు తెలియజేసుకుంటూ, జగనన్న రాబోయే రోజుల్లో, ఎందుకంటే మనకు ఎలక్షన్స్ కూడా తొందరలోనే మళ్ళీ రాబోతూ ఉన్నాయి కాబట్టేసి మనకు తొందరలోనే ఒక సంవత్సరం ముందుగానే ఎలక్షన్స్ కూడా వస్తాయి కాబట్టేసి ప్రజల్లోకి పోయి ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల మీద పోరాటం చేస్తాం. తెలుగుదేశం పార్టీ మీద విమర్శించడం కాదు, వాళ్ళ లొసుకులను మనం వాళ్ళను ప్రతిఘటించేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నమస్తే. జై జగన్.